భారత సైనిక దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పేరుతో ట్రేడ్మార్క్ నమోదు కోసం దాఖలైన దరఖాస్తులను వ్యతిరేకిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత సాయుధ బలగాలు ఈ నెల 7వ తేదీన పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిలో ఒక నేపాలీ జాతీయుడితో సహా 26 మంది అమాయక పౌరులు మరణించిన ఘటనకు ప్రతిస్పందనగా ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఉగ్రవాదంతో పోరాడి అమరులైన సైనికుల వితంతువుల త్యాగాలకు ప్రతీక అని పిటిషన్లో పేర్కొన్నారు. ఇది దేశ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, దేశం కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను కించపరిచేలా ఉందని పిటిషనర్లు వాదించారు. కేవలం వాణిజ్య లాభం కోసం కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రజా భావోద్వేగాలను సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని, దీనిని అనుమతించరాదని అభ్యర్థించారు. ట్రేడ్మార్క్ చట్టం 1999లోని సెక్షన్ 9 ప్రకారం కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం చెల్లదని పిటిషనర్లు తమ వ్యాజ్యంలో ప్రస్తావించారు. మాతృభూమి సేవలో భారత సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న తరుణంలో వారి త్యాగాలను అడ్డం పెట్టుకుని ప్రైవేటు సంస్థలు లబ్ధి పొందకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదిలా ఉండగా ఈ ఆపరేషన్ అనంతరం శనివారం భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్తానీ దళాలు కాల్పుల విరమణను ఉల్లంఘించాయి. దీనికి భారత సైన్యం తగిన రీతిలో ప్రతిస్పందించింది.